ఈరోజు భారతీయ ఋతుపవన వ్యవస్థ గురించి నేర్చుకున్నాం. భారతీయ ఋతుపవన వ్యవస్థ అనే ఈ ఉప అంశం భారతీయ శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశానికి సంబంధించి శీతోష్ణ స్థితి అంటే ఏమిటి, భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు, భారతీయ కాలాలు నేర్చుకున్న పిమ్మట భారతీయ శీతోష్ణ స్థితిని ఋతుపవనాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఈ ఋతుపవన వ్యవస్థ గురించి నేర్చుకుందాం. ఋతుపవన వ్యవస్థ మనకి సమగ్రంగా అర్థం కావాలంటే మనం 9వ తరగతిలో పవనాల గురించి నేర్చుకొని ఉన్నాం. ఒకసారి 9వ తరగతిలో మనం నేర్చుకున్నటువంటి పవనాలని మరొకసారి పునఃస్మరణ చేసుకున్నాం. అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి ప్రయాణించే గాలిని పవనం అంటారని, పవనాలు 3 రకాలను నేర్చుకున్నాం 9వ తరగతిలో. ప్రపంచ పవనాలు, కాలాన్ని బట్టి వీచే పవనాలు, స్థానిక పవనాలు. కాబట్టి ప్రపంచ పవనాల గురించి, స్థానిక పవనాల గురించి 9వ తరగతిలో మనం కూలంకషంగా చర్చించుకున్నాం. కాలాన్ని బట్టి వీచే పవనాల గురించి నేర్చుకున్నాం. కాలాన్ని బట్టి గాలులు వీయటాన్ని కాలాన్ని బట్టి వీచే పవనాలు అంటారు. కాలాన్ని బట్టి గాలులు ఎలా వీస్తాయి? అసలు గాలి వీయాలంటే ఉన్నటువంటి లక్షణం ఏంటి? గాలి ఎప్పుడు వీస్తుంది తెలియాలి అంటే గాలి ఒకచోట స్థిరంగా ఉండదు. కదులుతున్న వాయువుల సమ్మేళనమే గాలి. కొన్ని వాయువులు కదులుతూ ఉంటాయి. కదులుతున్న వాయువులు కదిలితేనే దాన్ని గాలి అంటాం. గాలి ఎలా వీస్తుందట? ఎక్కువ గాలి ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాలి ఉన్న ప్రాంతానికి గాలి వీస్తుంది. మన శాస్త్ర పరిభాషలో ఎక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అధిక పీడనం అన్నాం, తక్కువ గాలి ఉన్న ప్రాంతాన్ని అల్పపీడనం అన్నాం. అదే అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీచే గాలి. మరి ఇలాంటి గాలులు కాలాన్ని బట్టి ఎలా వీస్తాయి తెలియాలి అంటే మనం భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. భూమధ్య రేఖ భూమిని 2 అర్ధగోళాలుగా వేరు చేస్తుంది, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. మనం ఇదివరకు చెప్పుకున్నాం, సూర్యుడు 6 మాసాలు ఉత్తరార్ధగోళంలో ప్రకాశిస్తాడు, 6 మాసాలు దక్షిణార్ధగోళంలో ప్రకాశిస్తాడు. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, దక్షిణార్ధగోళంలో ఉన్న వారికి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు ఉంటాడు మేషారు? మార్చి నుండి సెప్టెంబర్ వరకు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 6 మాసాలు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయో ఆ అధిక ఉష్ణోగ్రత వలన గాలులు వేడెక్కి వ్యాకోచించి తేలికై పైకి పోయి ఆ ప్రాంతంలో గాలి స్వల్పంగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తున్న ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో ఉన్న భూభాగాలపై, ఇండియా ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి పీడనం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ప్రకాశిస్తున్నప్పుడు ఇండియాని దృష్టిలో పెట్టుకుంటాం. ఇండియా జూన్ నెలలో ఇండియా మీద ఉంటాడు సూర్యుడు, కర్కటరేఖ మీద. అప్పుడు మనకి అధిక ఉష్ణోగ్రత, అల్పపీడనం. అదే జూన్ మాసంలో దక్షిణార్ధగోళంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పీడనం ఎక్కువగా ఉంటుంది. అంటే జూన్ నెలలో ఇండియాకి అల్పపీడనం కావచ్చు. అదే జూన్ నెలలో దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉండి అధిక పీడనం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాగా కాలాన్ని బట్టి ఈ పీడన వ్యవస్థలో మార్పులు ఉంటాయి. ఈ పీడన వ్యవస్థలో మార్పుల వలన గాలులు వీస్తూ ఉంటాయి అధిక పీడనం నుంచి అల్పపీడనానికి. ఈ కాలాన్ని బట్టి వీచే పవనాలని ఋతుపవనాలు అంటారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో
భారతదేశానికి పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ఆ అరేబియా సముద్రం నుంచి మనం అలా వెళ్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. వాటిని మనం అరేబియా దేశాలు అంటాం. అరేబియా సముద్రాన్ని ఆనుకుని ఉన్నాయి కాబట్టి అరేబియా దేశాలు అంటాం. ఈ అరేబియా దేశాల్లో ఇరాను, ఇరాకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి అరబ్ దేశాలు భారతదేశంతో వ్యాపారం చేస్తూ ఉండేవి. అది సముద్రం మీద ప్రయాణం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉండేమాట. ఇలా క్రీస్తు 7వ శతాబ్దంలో అరబ్ వర్తకులు భారతదేశం వైపు అరేబియా సముద్రం మీదుగా వస్తున్నారు. అరేబియా సముద్రం మీదుగా వస్తే వాళ్ళు తమ నౌకలు సులువుగా భారతదేశం వైపు దూసుకొస్తున్నాయి. ఎందుకు ఇలా సులువుగా దూసుకొస్తున్నాయని గమనిస్తే, గత సంవత్సరం వచ్చాం, అప్పుడు ఇంత సులువుగా రాలేదు, ఇప్పుడు ఎందుకు అలా వాళ్ళు కొన్నేళ్ల పాటు గమనిస్తే అరేబియా సముద్రం మీద నుంచి భారతదేశం వైపు సుమారుగా జూన్, జూలై నెలల్లో గాలులు వీస్తూ క్రమం తప్పకుండా వీయటాన్ని వాళ్ళు గుర్తించారు. అరేబియా సముద్రం పై నుంచి భారతదేశం వైపు వర్తక నిమిత్తం వచ్చినటువంటి అరబ్ వర్తకులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సుమారుగా జూన్, జూలై నెలల్లో భారతదేశం వైపు గాలులు వీయటాన్ని మొట్టమొదటి గుర్తించిన వారు అరబ్ వర్తకులు. ఇలా కాలానుగుణంగా ఈ వీచే గాలుల్ని వాళ్ళు కాలాన్ని బట్టి వీచే పవనాలని చెప్పి ఈ అరబ్బీ భాషలో మౌసం అన్నారు. ఋతువు, మౌసం అంటే కాలం, ఋతువును అనుసరించి గాలులు వీస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఋతువును అనుసరించి వీచే గాలుల్ని ఋతుపవనాలు అంటాం. ఋతుపవనాలను ఇంగ్లీష్లో మాన్సూన్స్ అంటారు. మాన్సూన్ అనే ఆంగ్ల పదం మౌసం అనే అరబ్బీ పదం నుంచి వచ్చినది. అరబ్బీ భాషలో మౌసం అంటే ఋతువు అనే అర్థం. కాబట్టి ఇక్కడ ఋతువును అనుసరించి వీచే గాలులు ఋతుపవనాలు అంటారు. మరి భారతీయ ఋతుపవన వ్యవస్థ గురించి మాట్లాడదాం. భారతీయ ఋతుపవన వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి అంటే భారతీయ అమెరికా, భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. భారతదేశం మధ్యగా కర్కటరేఖ పోతుంది. భారతదేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వలన ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారతీయ ఉపరితలంపై ముఖ్యంగా గంగానది లోయ, మధ్య భారతదేశంలోనూ తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది ప్రాథమికంగా మనకు తెలియాలి. అదే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భారత భూభాగంతో పోలిస్తే దిగువనున్న హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి అధిక పీడనం ఏర్పడుతుంది. కాబట్టి హిందూ మహాసముద్రం పై నుంచి భారత భూభాగం వైపు గాలులు వేస్తాయి. అదేవిధంగా సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు భారత భూభాగంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి దిగువన ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి కిందన అల్పపీడనం, పైన అధిక పీడనం. అప్పుడు భారత భూభాగం పై నుంచి హిందూ మహాసముద్రం మీద గాలులు వేస్తాయి. ఇది మనం సులువుగా నేర్చుకునే విధానం. ఇక్కడ మనకి ఏమర్థమైంది? కాలాన్ని అనుసరించి హిందూ మహాసముద్రం మీద నుంచి భారత భూభాగం మీదకు, భారత భూభాగం పై నుంచి హిందూ మహాసముద్రం మీదకు వీచే గాలులను ఋతుపవనాలు అంటారు. కాబట్టి ఇక్కడ భారతీయ ఋతుపవనాలను పరిశీలన చేస్తే ముందు మనం ఏప్రిల్, మే, జూన్ నెలలను పరిగణనలోకి తీసుకుంటే, భారతీయ వేసవి కాలాన్ని దృష్టిలో తీసుకుంటే, వేసవి కాలంలో భారతీయ ఉపరితలంపై మధ్య భారతదేశం, గంగానది లోయ, ద్వీపకల్ప భారతదేశంలో తీవ్రమైన అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో హిందూ మహాసముద్రంపై అధిక పీడనం, అంటే హిందూ మహాసముద్రంపై ఏర్పడినటువంటి అధిక పీడన ప్రాంతం నుంచి భారతీయ భూభాగం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపు గాలులు ప్రయాణిస్తాయి. హిందూ మహాసముద్రం నుంచి భారతదేశం వైపు వస్తున్న గాలులు భూమధ్య రేఖను దాటిన వెంటనే భూమధ్య రేఖ వరకు వస్తాయి.
భూమధ్య రేఖను దాటిన వెంటనే తమ దిశను మార్చుకొని, మనకు తెలుసు 9వ తరగతిలో మనం నేర్చుకున్నాం, భూమధ్య రేఖ భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు భూభ్రమణం వలన గాలులు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపునకు వంగి ప్రయాణం చేస్తాయి. దీని డయాగ్రామ్ ద్వారా కూడా మనం చూడవచ్చు, తర్వాత చూపిద్దాం ఇందులో. కాబట్టి హిందూ మహాసముద్రం పై నుంచి భారత భూభాగం వైపు వీచే గాలులు భూమధ్య రేఖను దాటిన వెంటనే తమ దిశను మార్చుకొని భారతదేశానికి నైరుతి దిక్కు నుంచి వేస్తాయి. అలా నైరుతి దిక్కు నుంచి వీచినటువంటి గాలుల్ని నైరుతి ఋతుపవనాలు అంటాం. నైరుతి ఋతుపవనాలు ఒరిజినల్గా ఈ నైరుతి ఋతుపవనాలు ప్రపంచ పవనాల్లో భాగమైనటువంటి వ్యాపార పవనాలే. ఉప ఆయన రేఖ అధిక పీడన మేకల నుంచి భూమధ్య రేఖ అల్ప పీడన మేకల వైపు వీస్తున్నటువంటి వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటిన తరువాత తమ దిశను మార్చుకొని భారత నైరుతి భాగం గుండా ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని నైరుతి ఋతుపవనాలు అన్నారు. అదేవిధంగా వేసవి అనంతరం సుమారుగా మనకి నవంబర్, డిసెంబర్, అక్టోబర్ తర్వాత పీడనంలో మార్పులు వస్తాయి. భారతదేశంపై అల్పపీడనం, కిందన అధిక పీడనం, అటు నుంచి ఇటు పవనాలు వేస్తాయి. అవి ఈశాన్యం నుంచి వేస్తాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు. కాబట్టి ఇక్కడ భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి ముఖ్యమైన ఋతుపవనాలు 2 రకాలు: నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలు భారతీయ శీతోష్ణ స్థితిని ఇతోధికంగా ప్రభావితం చేసి భారతీయ శీతోష్ణ స్థితినే ఉష్ణమండల ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితిగా పేర్కొనటానికి ముఖ్య కారణం ఈ ఋతుపవనాలే. ఈ ఋతుపవనాలు మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా శాసిస్తున్నాయి, మన జీవన విధానాన్ని శాసిస్తున్నాయి, మన సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి, మన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి ఇంత ప్రభావితం చేస్తున్నటువంటి ఈ ఋతుపవనాల గురించి మనం నేర్చుకుంటే, మనం చెప్పుకుంటున్నట్టుగా ఒకటి నైరుతి ఋతుపవనాలు చూద్దాం. నైరుతి ఋతుపవనాలు ఎక్కడ మొదలవుతాయి అని చెప్పాం మనం? హిందూ మహాసముద్రం మీద నుంచి మొదలవుతాయి. వ్యాపార పవనాల్లో భాగం హిందూ మహాసముద్రం పై నుంచి భూమధ్య రేఖ వైపు వస్తాయి. భూమధ్య రేఖను దాటిన వెంటనే తమ దిశను మార్చుకొని భారత నైరుతి దిక్కు నుంచి వీస్తాయి. కాబట్టి మార్చిలో ప్రారంభమైనటువంటి పవనాలు భారతదేశానికి వచ్చేసరికి జూన్ మొదటి వారం అవుతుందన్నమాట. ఇప్పుడు హిందూ మహాసముద్రం పై నుంచి భారత భూభాగం మీదకి వస్తున్నటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలే భూమధ్య రేఖను దాటిన తర్వాత తమ దిశను మార్చుకొని జూన్ మొదటి వారం నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. దీనికి దిగువన కన్యాకుమారి యొక్క అంచులు తాకి ఈ నైరుతి ఋతుపవనాలు 2 శాఖలుగా విడిపోతాయి. అంటే నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి, అది క్లియర్. ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశాన్ని తాకగానే ఫస్ట్ మనకి తగిలేది కన్యాకుమారి యొక్క వింతైన ఆకారం. ఈ కన్యాకుమారి యొక్క వింతైన ఆకారం వలన ఈ నైరుతి ఋతుపవన శాఖ 2 శాఖలుగా విడిపోతుందన్నమాట. ఇందులో ఒకటి అరేబియన్ బ్రాంచ్, 2 బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. అంటే నైరుతి ఋతుపవనాలు 2 శాఖలుగా విడిపోతున్నాయి: అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాత శాఖ. అరేబియా సముద్ర శాఖ పశ్చిమ కనుమలను ఆనుకొని పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రాలకు అధిక వర్షపాతాన్ని కలుగు చేస్తున్నది. జాగ్రత్తగా గమనిస్తే అరేబియా సముద్ర శాఖ పశ్చిమ తీరానికి వర్షాన్ని ఇస్తుంది. పశ్చిమ కనుమలు ఇటు రాకుండా వర్షం అంతా అడే పడుతుందన్నమాట. అంటే పశ్చిమ తీరాన్ని ఉన్నటువంటి పశ్చిమ తీర ప్రాంతానికి వర్షం పడుతుంది. పశ్చిమ కనుమలు వర్షఛాయా ప్రాంతం. పశ్చిమ కనుమలకు ఇటువైపు వర్షం ఉండదు. అంటే పశ్చిమ కనుమలకు యువతల దక్కన్ పీఠభూమి ప్రాంతం ఉంది, వర్షఛాయా ప్రాంతం. అది మీరు గుర్తుంచుకోవాలి. బంగాళాఖాత శాఖ గురించి నేర్చుకున్నాం. బంగాళాఖాత శాఖ కన్యాకుమారిని ఢీకొని తన స్ట్రైట్గా ఇలా వెళ్ళి ఏమవుతుందంటే మయన్మార్లోని అర్కానియోమా పర్వతాలు గుచ్చుకుంటుంది అన్నమాట. బంగాళాఖాత శాఖ ఇలా వచ్చి జస్ట్ తమిళనాడు తీరాన్ని తాకి
మయన్మార్లోని అర్కానియోమా పర్వతాలను ఢీకొని పశ్చిమంగా మరలి మేఘాలయలో అధిక వర్షపాతాన్ని కలుగు చేస్తూ మేఘాలయ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా ఇలా వెళ్ళి ఇందాక చెప్పినటువంటి అరేబియా సముద్ర శాఖ ఈ బంగాళాఖాత శాఖ రెండు కలుసుకుంటాయి అన్నమాట. ఇది నైరుతి ఋతుపవన వ్యవస్థ యొక్క ప్రభావం. మనం జాగ్రత్తగా గమనిస్తే జూన్ మొదటి వారంలో ప్రారంభమైనటువంటి నైరుతి ఋతుపవనాలు సుమారుగా జూలై 15 వచ్చేసరికి దేశం అంతటా విస్తరిస్తాయి. భారతదేశంలో సంభవిస్తున్నటువంటి వర్షపాతంలో 90% వర్షపాతం నైరుతి ఋతుపవనాల వల్లనే సంభవిస్తుంది. జూన్, జూలై, ఆగస్టులో. ఇందులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అరేబియా సముద్ర శాఖకి వర్షఛాయా ప్రాంతంలో ఉన్నటువంటి దక్కన పీఠభూమి మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం కొంచెం వర్షఛాయా ప్రాంతంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అందుకే రాయలసీమ ప్రాంతం కొంచెం వర్షాలు తక్కువగా ఉంటాయి. ఇందాక మనం చెప్పాం బంగాళాఖాత శాఖ మయన్మార్లోని అర్కానియోమా కొండలను ఢీకొని మేఘాలయ రాష్ట్రం ప్రవేశించి మేఘాలయలో గరాటో ఆకారంలో అనేక లోయలు ఉన్నాయి. కాశీ, గారో, జయంతియ కొండల లోయల్లో ఆ గరాటో ఆకారంలో చిక్కుకున్న ఆ గాలులు ఎక్కువ వర్షపాతాన్ని మేఘాలయకే కలుగు చేస్తున్నాయి. అందుకోసమనే భారతదేశంలో అత్యధిక వర్షపాతం మేఘాలయలోని మాసిన్రామ్, చిరపుంజి ప్రాంతాల్లో నమోదవుతుంది. తర్వాత ఆ గాలులు పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్ మీదుగా ప్రయాణించి వాయవ్యాన ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు ఢీకొంటాయి. ఆరావళి పర్వతాలు ఢీకొనడం వల్ల ఏమైంది? ఆరావళి పర్వతాలకు యువతలే వర్షపాతం పడుతుంది, అటు వర్షపాతం పడటం లేదు. ఆ ఆరావళి పర్వతాల వర్షఛాయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతమే తారు ఎడారి ప్రాంతం. అంటే తారు ఎడారి ఏర్పడడానికి ఋతుపవనాలే కారణం. దక్కన్ పీఠభూమిలో తక్కువ వర్షపాతాలు సంభవించడానికి ఋతుపవనాలే కారణం. భారతీయ వ్యవసాయానికి ఎక్కువగా దోహదం చేస్తున్నవి ఋతుపవనాలు. అంటే మన చరిత్రని, సంస్కృతిని, మన శీతోష్ణస్థితిని అమితంగా ప్రభావితం చేస్తున్నాయన్నమాట. సో నైరుతి ఋతుపవన వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థకి ఒక బలమైన ఔషధంగా పరిణమిస్తుందన్నమాట. ఇవి నైరుతి ఋతుపవనాలు. అయితే ఇక్కడ ఏమైంది మనకి జాగ్రత్తగా గమనిస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి అక్టోబర్కి వచ్చేసరికి ఇది సంధికాలం. వర్షాలు అంత ఎక్కువ ఉండవు, అలాగని పూర్తిగా లేకపోవడం అంటూ ఉండదు. అధిక వర్షాలు మాత్రం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొదటి వారం వరకు పడుతూ ఉంటాయి. సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ నెల సంధికాలం, పెద్దగా వర్షాలు పడవు. ఇక్కడ ఏం గమనించాలి మనం? జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షపాతాలు పడి భూమి అంతా తడిగా ఉంటుంది. దక్షిణ భారతదేశం అంతా బాగా తడిగా ఉంటుంది. ఇంచుమించు మధ్య భారతదేశం వరకు బాగా తడిగా ఉంటుంది. అక్టోబర్ నెల వచ్చేసరికి వర్షాలు తగ్గి వేడి అలాగే ఉంటుంది. ఆ వేడి ప్రభావితంతో ఈ తడిగా ఉన్న నేలంతా కూడా తేమను విడుదల చేసి వాతావరణంలో తేమ ఎక్కువగా పేరుకుపోయి ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అక్టోబర్ నెలలో. అక్టోబర్ నెలలో ఉండే ఈ ఉక్కపోతనే మనం అక్టోబర్ హీట్, అక్టోబర్ వేడిమి అంటారు. ఇది ఒక మార్కు ప్రశ్న. అక్టోబర్ వేడిమి అనగానేమి, అక్టోబర్ హీట్ అనగానేమి అంటారన్నమాట. దాన్ని ఎలా మనం చెబుతాం? నైరుతి ఋతుపవన కాలంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మధ్య వరకు అధిక వర్షాలు పడతాయి. భారత భూభాగం అంతా తడిగా ఉంటుంది. నైరుతి ఋతుపవన కాలం అంతమయ్యే రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణం అదే రకంగా కొనసాగుతూ ఉండడం వలన, వాతావరణంలోకి ఎక్కువ తేమ రావటం వలన, అక్టోబర్ నెలలో తీవ్రమైన ఉక్కపోత ఉండటం వలన సూర్యుడు మబ్బుల్లో ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ విపరీతమైన చెమటలు వస్తూ ఉంటాయి. అందువలన ఈ వేడిని అక్టోబర్ హీట్ లేదా అక్టోబర్ ఉష్ణము అంటారన్నమాట. ఈ అక్టోబర్ ఉష్ణం అయిపోయిన తరువాత పీడనంలో మార్పులు వస్తాయి. అంటే అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం ఎలా పీడనంలో మార్పులు వస్తాయి? సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి వచ్చేస్తుంది. గంగానది ప్రాంతంలో, గంగానది లోయ ప్రాంతంలో మధ్య భారతదేశంలో అధిక పీడనం ఏర్పడుతుంది.
కింద అల్పపీడనం ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పుడు ఏమయ్యావి, ఏవైతే గాలులు ఉన్నాయో అక్కడ పీడనం మారటం వలన అవే గాలులు అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారంలో భారత ఈశాన్య భూభాగం నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి గాలులు. ఈ ప్రయాణం చేసే గాలులు భూమి మీదే వీస్తున్నాయి కాబట్టి ఇప్పుడు గంగా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతం నుంచి గాలులు భూమి మీద నుంచి అలా వీస్తూ అరేబియా సముద్రం మీద వెళ్తాయి. కాబట్టి భూమి మీద నుంచి వీచే గాలులు ఎక్కువ తేమను తీసుకొని రాలేవు. అందువల్ల అధిక వర్షపాతం అనేది ఆ ఈశాన్యం నుంచి వీచే పవనాలు. ఈశాన్య పవనాలు అంటే మనం ఏమంటున్నాం, ఏవైతే నైరుతి ఋతుపవనాలు సెప్టెంబర్ నాటికి స్టక్ అయిపోయావో అవే పవనాలు పీడనం మారడం వల్ల మళ్ళీ ఎటు నుంచి వస్తున్నాయి. అందుకే వీటిని తిరోగామి ఋతుపవనాలు కూడా అంటారన్నమాట. నైరుతి ఋతుపవనాలు తమ దిశను మార్చుకున్నాయి కాబట్టి తిరోగామి ఋతుపవనాలు. ఈ తిరోగామి ఋతుపవనాలు భూమి మీద నుంచి వేస్తాయి కాబట్టి అధిక వర్షపాతాన్ని కలుగు చేయవు. కానీ సిల్లాయిన్ పీఠభూమి ఈశాన్య భారతదేశం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని పవనాలు, ఆ ఈశాన్య పవనాల్లో ఒక భాగం బంగాళాఖాతం మీద నుంచి వచ్చి కొంత తేమను గ్రహించి కరెక్ట్గా కోరమండల తీరం మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఏ ఈశాన్య ఋతుపవనాల్లో భాగమైనటువంటి ఒక శాఖ ఈశాన్య భారతదేశం నుంచి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు తీరాన్ని తాకుతుందో ఆ బంగాళాఖాతంలో గ్రహించిన తేమ వలన కోరమండల తీరానికి అధిక వర్షపాతం నమోదవుతుందన్నమాట. అంటే ఈశాన్య ఋతుపవనాల వలన అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం కోరమండల తీర ప్రాంతం. అదే మనం తమిళనాడు అంటాం. అంటే తమిళనాడు రాష్ట్రానికి ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇప్పుడు సందేహం రావాలి, నైరుతి ఋతుపవనాల వలన కోరమండల తీరానికి వర్షపాతం సంభవించదు. ఎందుకట, అరేబియా శాఖ పశ్చిమ కనుమలు ఎలా వెళ్ళిపోతుంది, పశ్చిమ కనుమలు అడ్డగించడం వలన తమిళనాడు వర్షపాతం సంభవించడం లేదు. సో కాబట్టి ఎంత అమెరికా అంటే నైరుతి ఋతుపవనాల వలన సుమారు 90% భారతదేశానికి వర్షపాతం సంభవిస్తే మిగిలిపోయిన తమిళనాడు రాష్ట్రం ఈశాన్య ఋతుపవనాల వలన అధిక వర్షపాతం పొందుతుంది. ఇందులో ఈ ఋతుపవనాలకు అనుగుణంగానే మనం నైరుతి ఋతుపవన కాలంలో అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం అవసరమయ్యే పంటలు పండిస్తున్నాం. అది ఖరీఫ్ కాలం అంటాం. ఈశాన్య ఋతుపవన కాలంలో అల్ప ఉష్ణోగ్రత, చలి ఎక్కువగా ఉన్నటువంటి రబీ కాల పంటలు పండిస్తున్నాం. ఈశాన్య ఋతుపవన కాలమే మన దేశంలో రబీ పంట కాలంగా విలసిల్లుతుంది. నైరుతి ఋతుపవన పంట కాలమే ఖరీఫ్ పంటగా విలసిల్లుతుంది అన్నమాట. ఈ రకంగా ఋతుపవనాలు భారతీయ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసి ప్రపంచంలో భారతదేశానికి ఒక విలక్షణం అయినటువంటి ఉపఖండం అనే పదం సార్థకం అవడానికి ఈ ఋతుపవన వ్యవస్థ కూడా కారణమని చెప్పక తప్పదు. శీతోష్ణ స్థితి అనేది మానవ జీవన విధానాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నదన్నది వాస్తవం. మరి ప్రకృతి ఇచ్చినటువంటి శీతోష్ణ స్థితిని మనం సక్రమంగా కాపాడుకుంటున్నామా లేదా? ప్రకృతి కొన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లు సక్రమంగా ఉన్నంతకాలం శీతోష్ణ స్థితులను అనుసరించి మానవ జీవన విధానం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పు అనేది సంభవిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. మనకి సూర్యుడి నుంచి భూమికి ఉష్ణం చేరుతుంది. సూర్యుడి నుంచి భూమికి చేరుతున్న ఉష్ణాన్ని సూర్యపటం అన్నాం. అయితే ఇక్కడ సూర్యుడి నుంచి ఎంతైతే ఉష్ణం భూమికి చేరుతుందో ఆ చేరుతున్న ఉష్ణాన్నంతటినీ భూమి స్వీకరించడం లేదు. కొంత ఉష్ణాన్ని తిరిగి పరావర్తనం చెందిస్తుంది. ఇక్కడ భూమి చుట్టూ ఆవరించబడి ఉన్న దట్టమైన గాలిపొరను వాతావరణం అన్నాం. వాతావరణంలో సహజంగా నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడు, కొన్ని జడవాయువులు సహజంగా ఉన్నాయి. ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఈ కార్బన్ డయాక్సైడ్ గ్రూపులకు చెందినటువంటి వాయువులు
వాతావరణంలో పట్టి భూమి చుట్టూ ఉన్నాయి. ఇవి ఏమవుతున్నాయంటే భూమి మరీ ఉష్ణం కోల్పోకుండా భూమి చుట్టూ ఒక వెచ్చటి దుప్పటి మాదిరిగా ఈ వాతావరణంలో ఉన్న వాయువులన్నీ కూడా భూగోళాన్ని రక్షిస్తున్నాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సూర్యగోళం నుంచి భూమి ఆవిర్భవించినప్పుడు ఆ ఆవిర్భవించిన క్రమంలో కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి పూర్తిగా చల్లబడింది. -డిగ్రీలో ఉష్ణోగ్రత ఉండేది. ఆ -డిగ్రీలో ఉష్ణోగ్రత ఉన్నప్పుడు భూమిపైన జీవజాలం ఉద్భవించలేదు. మళ్ళీ క్రమానుగతంగా భూమి మీద శీతల పరిస్థితులు పోయి ఉష్ణ పరిస్థితులు వచ్చి ఇలా భూమి భౌమ చరిత్రలో అంటే భూమి ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కొన్ని సందర్భాల్లో భూమి ఉష్ణాన్ని కోల్పోవడం మరలా ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ భూమి మీద సకల జీవరాశులు ప్రాణంతో తమ మనుగడ సాగించాలంటే సహజంగా భూమి చుట్టూ ఉన్నటువంటి వాయువులు భూమిని చల్లబడిపోకుండా కాపాడుతూ ఉన్నాయి. దీన్నే మనం హరిత గృహ ప్రభావం అంటాం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే భూమి చుట్టూ ఉన్న వాయువులు భూమి చల్లబడిపోకుండా కాపాడుతూ ఉన్నాయి. దీన్ని హరిత గృహ ప్రభావం అన్నాం. మరి ఈ వాయువులు ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులో ఉంటేనే భూమి మరీ చల్లబడకుండా మరీ వేడెక్కకుండా ఉంటుందన్నమాట. అయితే ఇటీవల కాలంలో మానవ చరిత్రలో వచ్చినటువంటి అనూహ్యమైన మార్పులు, పారిశ్రామిక విప్లవ అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి అధునాతన కర్మాగారాలు నెలకొల్పబడి వాతావరణంలో ఉండే సహజ వాయువులకు తోడు మానవ జీవన చర్యల వలన అనేకమైన వాయువులు కృత్రిమంగా వాతావరణంలోకి విడుదల చేయబడుతున్నాయి. ఉండాల్సిన మోతాదు కన్నా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం వాతావరణంలో పెరిగితే భూగోళపు ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి. ఈ భూగోళపు ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. తెలుగులో భూతాపము అంటారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడాన్నే గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం. మనం ముందే చెప్పుకున్నాం, సహజ రక్షణ కవచంగా భూమి చుట్టూ కొన్ని వాయువులు ఉన్నాయి. అవి భూమి చల్లబడకుండా కాపాడుతున్నాయి, ఆ వేడిని నిలుపుతున్నాయి. అవే వాయువులు అంటే కార్బన్ డయాక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, క్లోరిన్ కానీ, ఫ్లోరిన్ కానీ ఇట్లాంటి వాయువులు ఎక్కువ పరిమాణంలో విడుదలైతే ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి అనేక వినాశనానికి దారితీస్తుంది. వీటితో పాటు మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఏసీలు వాడకం వలన, రిఫ్రిజిరేటర్ల వాడకం వలన, అనేక చెత్త వ్యర్థ పదార్థాలను తగలబెట్టడం వలన, అడవుల్ని విపరీతంగా నరికివేయటం వలన వాతావరణం కాలుష్యమై రసాయనిక ఎరువులు వాడకం వలన అనేకమైనటువంటి ఈ క్లోరిన్, ఫ్లోరిన్, కార్బన్ సంబంధిత వాయువుల పరిమాణం పెరిగి భూతాపం పెరగడానికి అవకాశం ఉంది. ఇది జరిగితే మానవ మనుగడే కష్టం. కాబట్టి ఈ ఉపద్రవాన్ని ప్రపంచ సంస్థలు గుర్తించాయి, ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. కాబట్టి మానవ చర్యల వలన ఉష్ణోగ్రత పెరగడాన్ని AGW అంటాం, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే మానవ చర్యలు ఉన్నాయో ఈ మానవ చర్యల వల్ల ఉష్ణోగ్రత పెరగడాన్ని ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఈ మానవ చర్యల వల్ల భూగోళం వేడెక్కడాన్ని నివారించడం ఎలా, ఏ రకంగా నివారించగలం? దీనికి అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు, అనేక అంతర్జాతీయ సంస్థలు అనేక రకాలుగా తమ సహకారాన్ని, సహాయాన్ని అందిస్తూ దీన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే
ఐపీసీసీ అనే ఒక సంస్థ ఏర్పాటైంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం. ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం ఐపీసీసీ ఏర్పాటైంది. ఈ ఐపీసీసీ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒక చోట పెట్టి భూగోళం వేడెక్కడం మానవజాతి వినాశనానికి కారణమవుతుంది. కాబట్టి మానవ చర్యల వలన వాతావరణంలోకి అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఓజోన్ వాయువులు కానీ, అలాగే మిథేన్ వాయువు కానీ విడుదలైతే శీతోష్ణస్థితిలో మార్పులు వచ్చి మానవ జీవన విధానం కష్టమవుతుందని చెప్పి ఈ ఐపీసీసీ సంస్థ అనేక సభలు సమావేశాలు పెట్టి ప్రపంచ దేశాలని హెచ్చరించడం జరిగింది. అయితే ఇందులో దురదృష్టవశాత్తు ఏ సమావేశం కానీ ఏ సభ కానీ సత్ఫలితాలను ఇవ్వలేదు, విజయం చేకూర్చలేదు. ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషవాయువులతో పాటు ఇటీవల కాలంలో ఉత్తర అక్షాంశాల వద్ద రష్యా చెందినటువంటి ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన మంచు టండ్రా అంటాం. ఆ టండ్రా దిగువ భాగంలో మీథేన్ వాయువుని గుర్తించడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వాయువు. అంటే మానవ చర్యల వల్లనే ఈ మీథేన్ వాయువు అనేది విడుదలవుతుందని చెప్పి ఐపీసీసీ సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఈ మీథేన్ పెరిగితే ఉష్ణోగ్రతలు పెరిగి టండ్రా ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద మరి సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో 2013లో మరలా ప్రపంచ దేశాలన్నింటినీ ఒక చోట సమావేశపరిచి పోలాండ్ రాజధాని వార్సాలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ చర్యల వలన ఉష్ణోగ్రత వేడెక్కకుండా, ప్రపంచం వేడెక్కకుండా నివారించడం ఎలా, ఇది ముఖ్య ఉద్దేశం. ఇందులో అభివృద్ధి చెందిన దేశాలు పాల్గొన్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి, వెనుకబడిన దేశాలు పాల్గొన్నాయి. ఈ 3 వర్గాల దేశాల వాదనలు విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ అందరూ అంగీకరించాల్సిన విషయం ఏంటంటే మానవ చర్యల కారణంగా ఏసీల వాడకం, రిఫ్రిజిరేటర్ల వాడకం, రసాయన పదార్థాల వాడకం, అడవుల నరికివేత ఇట్లాంటి కార్యకలాపాల వలన వాతావరణంలోకి సిఎఫ్సి పదార్థాలు ఎక్కువగా విడుదలయ్యి ఓజోన్ వాయువులు ఉన్న పరిమాణం కన్నా ఎక్కువ పరిమాణం పెరిగి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది అందరూ అంగీకరించినటువంటి విషయం. అయితే మరి ఇప్పుడు ఈ కార్బన్, క్లోరిన్, ఫ్లోరిన్, ఈ మీథేన్, ఈ వాయువుల ఉద్గారాలను ఎలా తగ్గించాలి? ఈ వాయువుల ఉద్గారాలను ఎలా తగ్గించాలి అంటే బొగ్గును కాల్చడం ఒకటి పూర్తిగా నిషేధించాలి, ఏసీల వాడకాన్ని తగ్గించాలి, రిఫ్రిజిరేటర్ల వాడకాన్ని తగ్గించాలి, పారిశ్రామిక కార్యకలాపాలని అనేకమైనటువంటి నియంత్రణ చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఈ భూగోళం వేడెక్కడంపై ఎక్కువగా ప్రపంచ దేశాలకు సందేశాలు ఇస్తున్న దేశాలు అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ వంటి దేశాలు ఏమంటున్నాయంటే కార్బన్ ఉద్గారిత పదార్థాల వాడకాన్ని తగ్గించుకోండి అంటున్నాయన్నమాట. బాగుంది, మంచి సలహా ఇచ్చాయి ఆ దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమంటున్నాయి? మీరు చెప్పినటువంటి ఈ బొగ్గును కాల్చడం కానీ, పారిశ్రామిక పదార్థాల వినియోగం కానీ ఇవన్నీ వాడిన తరువాత మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు, అభివృద్ధి చెందారు. ఇప్పుడు ఆ పదార్థాలను వాడొద్దు అంటున్నారు. అవి వాడకున్న పారిశ్రామిక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు మీకు భూగోళం వేడెక్కడం అనే సమస్య మీకు కనిపించింది. సో ఇప్పుడు మా అభివృద్ధిని మేము ఆపుకోలేం కదా. మీ అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా బొగ్గును మండించాలి, రసాయన పదార్థాలు వాడాలి, మేము అభివృద్ధి చెందాలి కదా. కాబట్టి మధ్య మార్గంగా ఐపీసీసీ సంస్థ ఏమి సూచించిందంటే అభివృద్ధి చెందిన దేశాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలకి సహాయపడాలి. ఆ సహాయం ఏ రకంగా ఉండాలంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ కార్బన్ ఉద్గారిత పదార్థాల వాడకాన్ని తగ్గించే విధంగా ఉండాలని చెప్పి ఒక సూచన చేయడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ భూగోళం వేడెక్కడంపై ఆందోళన పడుతున్నాయి. భూగోళం వేడెక్కితే శీతోష్ణ స్థితిలో మార్పులు వచ్చి మానవ జీవన విధానం నాశనం అవుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వాలతో పాటు సామాజిక సంస్థలతో పాటు అందరూ కూడా దీని మీద చైతన్యం కలిగి కార్బన్ ఉద్గారిత పదార్థాల వాడకాన్ని తగ్గించుకోవడం సర్వశ్రేయోదాయకం. మరి ఇదే విషయాన్ని భారతదేశానికి అన్వయిస్తే భారతదేశంలో శీతోష్ణ స్థితిలో మార్పులు ఏ రకంగా వస్తున్నాయి? గడిచిన దశాబ్దాలను మనం పరిశీలన చేస్తే గత 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తే సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరుగుతున్నట్టు గమనిస్తున్నాం ఇండియాలో. ఏముంది, 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది కదా అనుకోవచ్చు. ఇది స్థూలంగా చూస్తే ఉష్ణోగ్రతలు కానీ పెరిగితే మన హిమాలయ పర్వతాల్లో ఉన్న మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు కానీ పెరిగితే సుందర్బన్స్ తీరం కానీ, పశ్చిమ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ తీరం కానీ, కేరళలో ఉన్న మలబార్ తీరం కానీ పూర్తిగా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. సముద్ర మట్టాలు పెరగడం, శీతోష్ణతలో వచ్చే మార్పులని ఆధారంగా మనం ఒక ఉదాహరణ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. తూర్పు కోల్కతా ప్రాంతంలో నొనడామ్ అనే ప్రాంతంలో ఐలా తుఫాన్ ప్రభావం వలన 2009లో సముద్ర మట్టం దాదాపు బాగా పైకి వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పునరావాసాన్ని కోల్పోయారు. ఐలా తుఫాను ప్రభావంతో తూర్పు కోల్కతా ప్రాంతంలోని ఈ నొనడామ్ ప్రాంతంలోనే సముద్ర మట్టం ఎందుకు పెరిగింది అంటే అక్కడ ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. సుందర్బన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల నరికివేత. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. అడవుల నరికివేత అంటే ఒక అడవిని చూసుకొని అడవులు నరికేయడమే కాదు. అడవులు నరకడంతో పాటు మన చుట్టు ప్రాంతాలు అడవులు లేని ప్రాంతాల్లో కూడా చెట్లు నరకవేత ఎక్కువ జరిగింది. అక్కడ సుందర్బన్స్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సుందరి వృక్షాలను ఈ పడవల తయారీకి విపరీతంగా నరికివేయటం వలన సముద్ర మట్టం పెరగడం జరిగిందన్నమాట. కాబట్టి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం శ్రేయోదాయకం కాదు. కావున ఖచ్చితంగా మనసా వాచా కర్మేణ అందరూ కూడా సామాజిక బాధ్యతతో రసాయనిక పదార్థాల వాడకాన్ని తగ్గించుకోవడం, కార్బన్ ఉద్గారిత పదార్థాల వాడకాన్ని తగ్గించడం, ఇది ఒక సామాజిక బాధ్యతగా పరిగణించి ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తేనే ఈ AGWని నివారించగలం, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. సో ఇది శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఈ అంశాలను మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.